హాయ్! ఇవాళ సెకండ్ క్లాస్ ఆఫ్ ఈఎంఎఫ్. దీంట్లో మనము డీల్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చేసి వెక్టర్ క్యాల్కులస్ గురించి చూస్తాం. వెక్టర్ క్యాల్కులస్. సో, వెక్టర్ క్యాల్కులస్ అంటే ఏంది? క్యాల్కులస్ అంటే ఏంది? బేసిక్‌గా ఏదైనా ఒక సిస్టమాటిక్ వేగా క్యాల్కులేట్ చేసేటువంటి ఒక పద్ధతి క్యాల్కులస్ అని అంటాం మ్యాథమెటిక్స్‌లో. సో, అట్లా వెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలి? అంటే సాల్వ్ ఎలా చేయాలి ప్రాబ్లమ్స్? దట్ ఈస్ వెక్టర్ క్యాల్కులస్. దట్స్ ఫైన్. లాస్ట్ క్లాస్‌లో అంటే మనం డిస్కస్ చేసుకునే కొన్ని ఇంపార్టెంట్ పిల్లర్స్ లాంటి పాయింట్స్ ఈ క్లాస్‌కి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమన్నానంటే ఈఎంఎఫ్ అనేది సైన్స్, ఇంజినీరింగ్ కాదని చెప్పాను. సైన్స్. సో, సైన్స్‌ని స్టడీ చేసినప్పుడు మ్యాథమెటిక్స్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సైన్స్ బేసిక్‌గా. సో, యూ స్టడీ నేచర్ ఇన్ ఎ రా ఫార్మ్ అనమాట. అండ్ ఇన్ ఎ వెరీ మచ్ అబ్జర్వేషనల్ ఫార్మ్. మైన్యూట్ లెవెల్‌లో కూడా నువ్వు స్టడీ చేస్తుంటావు చాలా. అండ్ మనం నిన్న డిస్కస్ చేసుకుంది ఇంకోటి ఏంటంటే కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో, కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏం చెప్పాము? ఒక 3D స్పేస్‌లో ఒక పాయింట్‌ని పాయింట్ అంటే ఏంది? పాయింట్ అంటే అదొక పెద్ద ఆబ్జెక్టా? పెద్ద డబ్బానా? కాదు కదా! ఇట్స్ ఎ వెరీ, వెరీ, వెరీ మైన్యూటెస్ట్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటమ్ తీసుకున్నాం అనుకో. ఆటమ్ కూడా ఒక పాయింటే. ఇప్పుడు ఒక ఆటమ్ లోపల ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాం అనుకో. దట్ ఈస్ ఆల్సో ఎ పాయింట్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ కదా! సో, ఒక పాయింట్, ఆ పాయింట్‌ని ఏ విధంగా లొకేట్ చేయాలి? దాని అడ్రెస్ ఏంటిది? దానికోసం యూజ్ చేసేటువంటి అడ్రెసింగ్ సిస్టమ్స్ లైక్ వాట్ వి కాల్డ్ యాస్ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఏమున్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. పాయింట్‌ని లొకేట్ చేయడం. మళ్ళీ ఈ లొకేట్ చేసే లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ సో కాల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్స్‌లో ఆ కోఆర్డినేట్ సిస్టమ్‌లో వేరియబుల్స్ చెప్తూ నేను మళ్ళీ ఏం చెప్పాను నేను? డిఫరెన్షియల్ లెంత్ గురించి చెప్పాను. డిఫరెన్షియల్ సర్ఫేస్ గురించి చెప్పాను. డిఫరెన్షియల్ వాల్యూమ్ గురించి చెప్పాను. కదా! అంటే బేసిక్‌గా ఈ డిఫరెన్షియల్ లెంత్ అంటే ఏంటి? డిఫరెన్షియల్ లెంత్ బేసిక్ మీనింగ్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పెద్ద వైర్ ఉంది అనుకోండి. ఇంత పెద్ద వైర్ ఉంది. సో, దిస్ ఈస్ ద టోటల్ వైర్. దిస్ ఈస్ ద కంప్లీట్ వైర్. ఈ టోటల్ వైర్‌లో నేను ఏమైనా స్టడీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ వైర్‌లో ఎంత కరెంట్ పోతుంది? ఈ టోటల్ వైర్‌కి అక్రాస్‌గా ఎంత వోల్టేజ్ అప్లై చేసాం? దట్ ఈస్ ద టోటల్ లెవెల్, గ్రాస్ లెవెల్. బట్ ఐ వాంట్ టు స్టడీ దిస్ వైర్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దిస్ వైర్? ఈ కండక్టర్ లోపల పాయింట్ లెవెల్‌లో చాలా మైన్యూటెస్ట్ లెవెల్‌లో అర్థమవుతుందా? మైన్యూట్ లెవెల్‌లో ఏం జరుగుతుందో నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండక్టర్‌కి అక్రాస్ వోల్టేజ్ ఎంత అని చెప్పొచ్చు. ఈ కంప్లీట్ కండక్టర్‌లో ఎంత కరెంట్ పోతుందో మొత్తం చెప్పొచ్చు. బట్ ఈ కండక్టర్ లోపల ఒక మైన్యూట్ లెవెల్‌లో ఒక చిన్న చిన్న పాయింట్ లెవెల్‌లో ఐ వాంట్ టు స్టడీ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఐ వాంట్ టు స్టడీ వాట్ ఈస్ ద కరెంట్ డెన్సిటీ అట్ దట్ పర్టిక్యులర్ ఏరియా. సో, అట్లా పాయింటెస్ట్ లెవెల్‌లో, స్మాల్ లెవెల్‌లో నేను స్టడీ చేయాలనంటే అప్పుడు లెట్ అస్ సే ఐయామ్ కన్సిడరింగ్ సంథింగ్ కాల్డ్ యాస్ డిఫరెన్షియల్ లెంత్ డీఎల్. సో, డిఫరెన్షియల్ లెంత్ అంటే అదే కదా! ఒక పెద్ద వైర్‌లో నేను ఒక చిన్న దాని పోర్షన్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేస్తుంటాను. డిఫరెన్షియల్ లెంత్ అంటే అదే. ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకున్నాం. టోటల్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద వైర్ ఉందనంటే నేను దాంట్లో ఓన్లీ ఒక కొంత పార్ట్ ఆఫ్ ద ఏరియా తీసుకొని దాన్ని స్టడీ చేయడం. డిఫరెన్షియల్ సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద స్పియర్ ఉందనుకోండి. ఆ టోటల్ పెద్ద స్పియర్‌లో ఒక చిన్న వాల్యూమ్‌ని మాత్రమే నేను కన్సిడరేషన్‌లోకి తీసుకున్నాను అనుకోండి. సో, దట్ ఈస్ డిఫరెన్షియల్ వాల్యూమ్. అంటే అల్టిమేట్‌గా నేచర్ ఈస్ వెరీ బిగ్ అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ వెరీ గ్రాస్ ఫార్మ్స్. దాంట్లో ఒక మైన్యూట్ లెవెల్‌లో అబ్జర్వేషన్ చేయడానికి, పాయింట్ లెవెల్ అబ్జర్వేషన్ చేయటానికి మనము సబ్జెక్ట్‌ని ఇప్పటివరకు డెవలప్ చేసినాం మనం. అంటే ఒక పాయింట్‌ని ఎట్లా నోటేట్ చేయాలి? పాయింట్ అంటే ఓకే. ఒక సింగిల్ పాయింట్. అనేకమైన పాయింట్స్‌ని కలిపితే నీకు ఒక లెంత్ ఆఫ్ పాయింట్స్ వస్తది కదా! ఒక లెంత్ ఫార్మ్ అవుతుంది. అండ్ దట్ లెంత్ షుడ్ బి ఎ పాయింట్ ఆఫ్ ఇట్ బిగ్ లెంత్. అంటే ఒక టోటల్ లెంత్‌లో ఒక పాయింట్ అంటే ఒక చిన్న డాట్ లాగా. సో, ఒక డిఫరెన్షియల్ లెంత్. ఒక పెద్ద సర్ఫేస్ ఉంది. ఆ సర్ఫేస్‌లో ఒక చిన్న పార్ట్ అనంటే ఒక చిన్న సర్ఫేస్, డిఫరెన్షియల్ సర్ఫేస్ డీఎస్. ఒక టోటల్ వాల్యూమ్ ఉంది. ఆ వాల్యూమ్‌లో చిన్న పాయింట్ ఒక డిఫరెన్షియల్ వాల్యూమ్. అర్థమవుతుందా? సో, బేసిక్‌గా వి ఆర్ డీలింగ్ ఎట్ పాయింట్ లెవెల్. సో, మనం పాయింట్ లెవెల్ అనాలిసిస్ చేయటానికే బేసిక్‌గా మనము వెక్టర్ కాలిక్యులస్‌ని యూజ్ చేస్తాం. వెక్టర్ కాలిక్యులస్ ఈస్ యూజ్డ్ టు స్టడీ నేచర్ ఎట్ పాయింట్ లెవెల్. సో, ఈ పాయింట్ లెవెల్‌లో మనం యూజ్ చేసేటువంటి మెయిన్ ఆపరేటర్ ఏంటంటే ఈ డెల్ అనబడేటువంటి ఆపరేటర్. ఇది యూజ్ చేస్తుంటాం. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ డెల్ ఆపరేటర్ అంటాం. ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ డిఫరెన్షియల్ ఆపరేటర్. ఇదొక మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. అర్థమైందా? డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా! సో, దానికి సంబంధించిన ఆపరేటర్. దీనికి కూడా ఒక స్వరూపం ఉంటది. దాని గురించి నేను డిస్కస్ చేయను నేను. ఒక డెల్ ఆపరేటర్‌ని గుర్తుపెట్టుకోండి. డెల్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామనంటే పాయింట్ ఆపరేటర్ కూడా అనొచ్చు దీన్ని. పాయింట్ లెవెల్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు.
సో పాయింట్ లెవెల్లో స్టడీ చేయడానికి మనము డెల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. పాయింట్ లెవెల్ ఆపరేటర్. సో నీకు ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్లో నీకు డెల్తో వచ్చింది అని అంటే దట్ మీన్స్ యు ఆర్ స్టడింగ్ దట్ ఫినామినా ఆర్ దట్ పర్టిక్యులర్ క్వాంటిటీ అట్ పాయింట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంతకుముందుకు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ గురించి నేను మొన్న ఒక రోజు డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడు డిస్కస్ చేసినప్పుడు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇన్ పాయింట్ ఫామ్ అని అన్నాను. దాంట్లో అప్పుడు మనం ఏం యూజ్ చేసినాం, డెల్ క్రాస్ ఈ అంటే డెల్ అనబడేటువంటి క్వాంటిటీ యూజ్ చేసినాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఇన్ పాయింట్ ఫామ్ అని నేను గూగుల్లో సెర్చ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఏవో వచ్చినాయి. సో పాయింట్ ఫామ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అప్పుడు ఏమొచ్చింది, డెల్ డాట్ డి, డెల్ క్రాస్ ఈ, డెల్ డాట్ బి, డెల్ క్రాస్ హెచ్. అర్థమైందా? అంటే డెల్ అనబడేటువంటి ఒకటి వచ్చింది. మళ్ళీ పాయింట్ ఫామ్ ఆఫ్ ఓమ్స్ లా, మీరు ఓమ్స్ లా గురించి చదువుకున్నప్పుడు కూడా పాయింట్ ఫామ్ ఆఫ్ ఓమ్స్ లా అని వినుంటారు. సో పాయింట్ ఫామ్ ఆఫ్ ఓమ్స్ లా ఎట్లుంటుంది చూడండి, కొన్ని ఇమేజెస్లో వస్తుంది కదా ఇక్కడ ఎక్కడైనా. సో పాయింట్ ఫామ్ ఆఫ్ ఓమ్స్ లా, సో పాయింట్ ఫామ్ ఆఫ్ ఓమ్స్ లాలో యూజ్ చేసేటువంటిది జే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈ. జే అంటే ఏంటి ఇక్కడ మీకు కనిపించట్లేదు అనుకుంటా, బట్ లెట్ మీ రైట్ డౌన్. సో పాయింట్ ఫామ్ ఓమ్స్ లా, సో జే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈ. సో జనరల్గా నార్మల్ ఫామ్ ఆఫ్ ఓమ్స్ లా ఏముంటుంది, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, లేదంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ వి అని కూడా రాయొచ్చు. ఇక్కడ జే అంటే కరెంట్ డెన్సిటీ ఇస్ రిలేటెడ్ టు కరెంట్. ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రిలేటెడ్ టు వోల్టేజ్. సిగ్మా ఇస్ కండక్టివిటీ, మనకు తెలిసిందే. సిగ్మా కండక్టివిటీ అండ్ రెసిస్టెన్స్ ఆర్ రిలేటెడ్ క్వాంటిటీస్ కదా. సో ఈ విధంగా నేను రీఆర్గనైజ్ చేసిన. సో ఇప్పటిదాకా నేను చెప్తూ వచ్చాను, ఇప్పుడు ఒక పెద్ద కండక్టర్ ఉంది అనుకోండి, ఈ పెద్ద కండక్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఐ. ఈ పెద్ద కండక్టర్కి అక్రాస్గా ఎంత వోల్టేజ్ ఉంది, వి. సో ఇది టోటల్ కండక్టర్ లెవెల్. కానీ ఈ కండక్టర్లో నాకు పాయింట్ లెవెల్లో అనాలిసిస్ చేయాలి, ఒక చిన్న పాయింట్లో అనాలిసిస్ చేయాలి. అప్పుడు నాకు పాయింట్ ఫామ్ కావాలి. సో ఆ చిన్న పాయింట్ దగ్గర ఏముంటుంది, ఇప్పుడు ఇంత పెద్ద టోటల్ లెంత్ ఆఫ్ ద కండక్టర్లో నీకు వోల్టేజ్ ఉంటుంది. ఆ టోటల్ వోల్టేజ్ ఒక పాయింట్లో ఏ విధంగా అపియర్ అవుతుంది, ఇట్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. ఒక పాయింట్ లెవెల్లో ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, పాయింట్ లెవెల్ ఇట్ ఈస్ నాట్ వోల్టేజ్. పాయింట్ లెవెల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, టోటల్ లెవెల్లో యూ విల్ హ్యావ్ అ వోల్టేజ్. మళ్ళీ కరెంట్ అంటే టోటల్ కరెంట్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ దిస్ కండక్టర్, టోటల్ కరెంట్ ఉంటుంది. కానీ ఒక పాయింట్ దగ్గర కరెంట్ ఏముంటుంది, పాయింట్ దగ్గర కరెంట్ ఉండదు, కరెంట్ డెన్సిటీ ఉంటుంది. సో జే, అర్థమైందా? సో బేసిక్గా పాయింట్ ఫామ్ అంటే స్టడీయింగ్ అట్ మైన్యూట్ లెవెల్. ఓకే, దీస్ థింగ్స్ క్లారిఫైడ్, అంతే, ఇది అయిపోయింది. నెక్స్ట్ we will enter into the actual vector calculus. సో ఈ వెక్టర్ క్యాల్కులస్లో ఫస్ట్ చెప్పే కాన్సెప్ట్ వచ్చేసి గ్రేడియంట్ ఆపరేటర్ గురించి మాట్లాడతాం. అంటే గ్రేడియంట్ అనబడే కాన్సెప్ట్ గురించి మాట్లాడతాం. సో గ్రేడియంట్ అనబడే డిఐఈఎన్టీ కదా. ఈ గ్రేడియంట్ అనబడే కాన్సెప్ట్లో ఏం చేస్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక స్కేలార్ ఫీల్డ్ ఉంది, దాన్ని నువ్వు వెక్టార్ ఫీల్డ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఒక స్కేలార్ ఫీల్డ్ని వెక్టార్ ఫీల్డ్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ క్వాంటిటీ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. సో అవుట్పుట్ ఆఫ్ గ్రేడియంట్ ఆపరేటర్ ఇస్ ఏ వెక్టర్ క్వాంటిటీ. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఓకే, ఒక గ్రేడియంట్ని యూజ్ చేస్తే ఆ గ్రేడియంట్ ద్వారా వచ్చినటువంటి క్వాంటిటీ ఏదైతే ఉంటుందో, అవుట్పుట్కి వచ్చేటువంటి ఈక్వేషన్ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, దట్ ఈస్ ఏ వెక్టర్ ఫీల్డ్. సో దాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ ఏ స్కేలార్ ఫీల్డ్. ఒక స్కేలార్ ఫీల్డ్ ఉందనుకుందాం. లెట్ us say that scalar field is called as V. Assume ఒక V అనబడే స్కేలార్ ఫీల్డ్ ఉంది. సో స్కేలార్ ఫీల్డ్ బేసిక్గా ఇప్పుడు స్కేలార్ గురించి మాట్లాడుతున్నాం, ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం. ఫీల్డ్ అంటే ఫీల్డ్ ఈజ్ ఎ రీజియన్ ఇన్ ద స్పేస్. అర్థమవుతుందా? ఫీల్డ్ అంటే
రీజియన్ ఇన్ ద స్పేస్. ఓ 3D స్పేస్లో ఒక ఏరియా, ఒక వాల్యూమ్, ఒక రీజియన్. ఇది ద రీజియన్ వేర్ సమ్ ఎఫెక్ట్ కెన్ బి ఫెల్ట్. ఎఫెక్ట్ కెన్ బి ఫెల్ట్ అంటే నువ్వు ఆ రీజియన్లోకి ఎంటర్ అయినావంటే నీకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభూతి జరుగుతుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ ఏరియాలో, ఈ రీజియన్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సౌత్ పోల్లో, నార్త్ పోల్లో ఇంకొక మ్యాగ్నెట్ని తీసుకొస్తే ఏదో అట్రాక్షన్, రిపల్షన్కి గురవుతుంది. ఇక్కడ ఇంతసేపు తిరుగుతున్నంతసేపు బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ జోన్నే, ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ రీజియన్నే ఫీల్డ్ అని అంటాం. ఆ ఫీల్డ్కి స్పెసిఫిక్గా ఒక డైరెక్షన్ ఉంది అని అంటే అది వెక్టర్ ఫీల్డ్ అని అంటాం. దానికి ఏం డైరెక్షన్ లేదు, జస్ట్ ఎగ్జిస్ట్ లైక్ దట్ అని అంటే స్కేలార్ ఫీల్డ్ అని అంటాం. సో స్కేలార్ ఫీల్డ్ ఉంది. సో ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద స్పేస్ అని అన్నాను కదా. సో స్పేస్ అని అంటే ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, అంతే కదా. ఒక రీజియన్, ఒక స్పేస్లో ఒక రీజియన్ చెప్పాలని అంటే ఏంది, అనేకమైనటువంటి పాయింట్స్ యొక్క కాంబినేషన్ ఒక రీజియన్ అయిపోతుంది. సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్రస్ కదా ఇన్ ఎవ్రీ addressing system or coordinate system. So let us say V be a scalar field defined in terms of x, y, z in Cartesian system, or it can be defined in terms of rho pi z in cylindrical system, or it can be defined as r theta phi in spherical system, spherical coordinate system. So ఏ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నా మనం మాట్లాడేది ఆ వి అనబడేటువంటి ఒక స్కేలార్ ఫీల్డ్ గురించే మాట్లాడుతున్నాం. కాకపోతే ఈ స్కేలార్ ఫీల్డ్ని వెక్టర్ ఫీల్డ్గా మార్చడానికి దీన్ని మనం దేనితో వాడాలి, ఏం చేయాలి, దీన్ని గ్రేడియంట్ చేయాలి. దీన్ని గ్రేడియంట్ ఆపరేటర్ని యూజ్ చేయాలి, గ్రేడియంట్ని చేయాలి. చేస్తే మనకు ఒక వెక్టర్ క్వాంటిటీ వస్తుంది. సో దట్ గ్రేడియంట్ లుక్స్ లైక్ దిస్, డెల్ ఆపరేటర్ ఇంటూ వి డైరెక్ట్గా. అర్థమైనా? డెల్ ఆపరేటర్ ఇంటూ వి, ఇది గ్రేడియంట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ ఫీల్డ్. వి అనబడేటువంటి ఒక స్కేలార్ ఫీల్డ్కి గ్రేడియంట్. సో లెట్ us సే గ్రేడియంట్ చేయడం వల్ల ఒక స్కేలార్ క్వాంటిటీ వెక్టర్ క్వాంటిటీ అయింది అని అంటున్నాం. వెక్టర్ క్వాంటిటీ అయింది. వెక్టర్ క్వాంటిటీ అంటే దానికి ఒక మ్యాగ్నిట్యూడ్ కావాలి, యాంగిల్ కావాలి. సో లెట్ us సే ఆ వెక్టర్ క్వాంటిటీని ఈ విధంగా డినోట్ చేస్తున్నాను, జీ బార్. సో జీ బార్ అంటే ఇట్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. సో ఈ జీ బార్కి నీకు ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఈ జీ బార్కి నీకు ఒక యాంగిల్ ఉంటుంది. ఓకే. సో ఈ గ్రేడియంట్ యూజ్ చేసుకొని ఈ స్కేలార్ని వెక్టర్గా కన్వర్ట్ చేస్తే నీకు ఒక మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, నీకు ఒక డైరెక్షన్ వస్తుంది కదా. సో ఈ మ్యాగ్నిట్యూడ్ని, డైరెక్షన్ని ఏమని అంటాం? దీన్ని ఏమంటారంటే ఈ మ్యాగ్నిట్యూడ్ని మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ v is equal to constant curve in normal direction. ఈ స్కేలార్ ఫీల్డ్లో v is equal to కాన్స్టెంట్ ఒక కర్వ్ ఫార్మ్ అవుతుంది. ఆ కర్వ్లో మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దట్ కర్వ్ ఇన్ ద నార్మల్ డైరెక్షన్. నార్మల్ యూనిట్ వెక్టర్ టు v is equal to కాన్స్టెంట్ కర్వ్ ఫర్ v greater than 0 అని అంటాం. ఓకే. ఈ డిఫరెన్సెస్ని గమనించగలరు. ఇవి ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉండేటువంటి పాయింట్స్ అనమాట, అందుకే చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇది గ్రేడియంట్ అంటే. ఇప్పుడు డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టమ్స్లో ఏ విధంగా ఉంటుంది గ్రేడియంట్ అనేది చూద్దాం. సో డెల్ ఇంటూ వి ఏ విధంగా రాయొచ్చు అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ డో బై డో ఎక్స్. Take the total scalar and ax cap. చూడండి, ఒక స్కేలర్ క్వాంటిటీ వెక్టర్ క్వాంటిటీలో కన్వర్ట్ అవుతుంది. డో వి బై డో వై ఏ వై క్యాప్.
డో వి బై డో జెడ్ ఏజెడ్ క్యాప్. ఇది కార్టీజియన్ సిస్టంలో. సిమిలర్లీ సిలిండ్రికల్ సిస్టంలో డో వి బై డో రో ఏరో క్యాప్ ప్లస్ డో వి బై డో ఫై ఏ ఫై క్యాప్ ప్లస్ డో వి బై డో జెడ్ ఏజెడ్ క్యాప్. కాకపోతే యాంగిల్ ఎప్పుడు ఇండిపెండెంట్గా రాదు, దాని వెంబడి రో కూడా రావాలని చెప్పాను కదా, ఇక్కడ 1/ρ అని వస్తుంది. ఇది ఒక డిఫరెన్స్ని గమనించగలరు. నెక్స్ట్ స్పెరికల్ సిస్టంలో ఆర్ థీటా పై కదా, డో వి బై డో ఆర్ ఇంటూ ఏఆర్ క్యాప్ మళ్ళీ డో వి బై థీటా కదా, ఏ థీటా క్యాప్ ప్లస్ డో వి బై డో ఫై ఏ ఫై క్యాప్. యాంగిల్స్ ఎప్పుడు ఇండివిజువల్గా రావు, 1/r. ఇక్కడ కూడా 1/r. ఇది గ్రేడియంట్ ఆఫ్ a scalar field V for different coordinate systems. ఓకే, ఇది గ్రేడియంట్ కాన్సెప్ట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ గ్రేడియంట్ అయిపోయింది. గ్రేడియంట్ తర్వాత డైవర్జెన్స్ గురించి మాట్లాడదాం. డైవర్జెన్స్ అంటే పేర్లోనే ఉంది, డైవర్జెన్స్, డైవర్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఉన్న ప్లేస్ నుంచి వంగి ఎటో వెళ్ళిపోవడం, తప్పించుకుంటూ పోవడము, అదే డైవర్జెన్స్. సో ఒక ఫీల్డ్ యొక్క డైవర్జెన్స్ని మెజర్ చేయడానికి డైవర్జెన్స్ అనేబడే కాన్సెప్ట్ని వాడతాం. ఫీల్డ్ అంటే మనకు తెలుసు, ఇట్ విల్ హ్యావ్ సమ్ ఫీల్డ్ లైన్స్. ఈ విధంగా స్పేస్లో ఆ రీజియన్లో వాట్ ఎవర్ సో కాల్డ్ ఫీల్డ్లో పాస్ అవుతూ ఉంటుంది. నేను పాయింట్ లెవెల్ అనాలిసిస్ చేస్తున్నాను. ఆ రీజియన్లో ఒక పాయింట్ దగ్గర ఈ పర్టికులర్ ఫీల్డ్ అనేది డైవర్జెన్స్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఈ డైవర్జెన్స్ ఆపరేటర్ని నేను యూజ్ చేస్తాను. సో మ్యాథమెటికల్గా దీన్ని ఎలా చెప్తామనంటే, ఇందులో కూడా డెల్ ఆపరేటర్ని వాడతాం. సపోజ్ అజ్యూమ్ ఏ ఈజ్ ఏ వెక్టర్ ఫీల్డ్. ఏ అనేది ఒక వెక్టర్ ఫీల్డ్ ఉంది ఇన్ 3 different coordinate systems. ఏ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్, వై, జెడ్ కాంపనెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఇంకో సిస్టంలో రో, పై, జెడ్ కాంపనెంట్స్ ఉన్నాయి. ఇంకొక సిస్టంలో ఆర్, పై, ఆర్ థీటా, పై 3 కాంపనెంట్స్ ఉన్నాయి. ఏ విధంగా రాస్తామనంటే డెల్ ఆపరేటర్ ఇంటూ వి అని ఇంతకుముందు చెప్పిన, అది స్కేలార్ ఫీల్డ్, బట్ ఇది వెక్టర్ ఫీల్డ్ కదా. వెక్టర్ క్వాంటిటీస్ గురించి మాట్లాడినప్పుడు యూ కెనాట్ డూ డైరెక్ట్ మల్టిప్లికేషన్, క్రాస్ ప్రోడక్ట్ ఆర్ డాట్ ప్రోడక్ట్. ఇక్కడ ఏం చేస్తామనంటే చుక్క పెడుతున్నానంటే డాట్ ప్రోడక్ట్. అర్థమైందా? ఇక్కడ ఏముంది, ఒక డాట్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ఎ డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్లో ఎవరెవరు కూర్చుంటున్నారు? ఈ డెల్ అనేటువంటి ఒక ఆపరేటర్ అండ్ ఒక వెక్టర్ క్వాంటిటీ అయినటువంటి ఏ. అండ్ డాట్ ప్రోడక్ట్ ఆల్వేస్ గివ్స్ అవుట్పుట్ స్కేలార్ క్వాంటిటీ ఆర్ వెక్టర్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ. సో మనము డైవర్జెన్స్ కనుక్కుంటే నీకు వచ్చేటువంటిది అవుట్పుట్ ఒక స్కేలార్ క్వాంటిటీ వస్తుంది, ఒక స్కేలార్ క్వాంటిటీ వస్తుంది. సో అవుట్పుట్ ఆఫ్ డైవర్జెన్స్ ఈజ్ స్కేలార్, అవుట్పుట్ ఆఫ్ గ్రేడియంట్ ఈజ్ వెక్టర్, చెప్పినా కదా. సో డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టమ్స్లో దీన్ని ఏ విధంగా రాయాలి? డో బై డో ఎక్స్, ఈ ఏ అనబడేటువంటి వెక్టర్ ఫీల్డ్లో ఎక్స్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏఎక్స్, డో బై డో వై ఆఫ్ ఏ వైకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్. డైరెక్షన్ ఏం మెన్షన్ చేయట్లేదు చూడండి, యూనిట్ వెక్టర్ రాయట్లేదు నేను. ఈ బార్స్ కూడా కాదు ఇక్కడ, కేవలం ఆ మెయిన్ వెక్టర్ ఈక్వేషన్లో ఎక్స్కి సంబంధించిన కాంపోనెంట్స్ మాత్రం రాస్తున్నాను, వైకి సంబంధించిన కాంపోనెంట్స్ రాస్తున్నాను.
డో బై డో జెడ్ ఆఫ్ ఏజెడ్. It is a scalar quantity. Look at it. నెక్స్ట్ వేరే సిస్టంలో చూద్దాం. డో బై డో రో ఇంటూ ఏ రో. అయితే ఇక్కడ కొంచెం చిన్న తేడా ఉంటుంది. సో ఏ రో అని అంటున్నాం కదా, ఈ రో అనేది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్ సెక్టర్, ఒక ఆర్క్ని కనెక్ట్ చేయడానికి యాంగిల్కి సంబంధించినటువంటి లైన్ కదా అది. ఇట్ ఈస్ నాట్ ద కోఆర్డినేట్ యాక్సిస్ బేసికలీ. ఇది మధ్యలో వచ్చింది కాబట్టి దీనికి ఇంటూ రో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1/రో చేస్తారు. అర్థమైందా? 1/రో. ఈ డిఫరెన్స్ని గమనించాలి. అందుకే ఇది రెడ్ కలర్లో పెడుతున్నా, డిఫరెన్స్ ఉన్న దగ్గర. నెక్స్ట్ డో బై డో పై, ఏ పైకి సంబంధించినటువంటి కాంపనెంట్స్. యాంగిల్ ఎప్పుడు ఒంటరిగా రాదు కాబట్టి ఇది 1/రో ఎట్లయినా వస్తుంది ఇక్కడ. అండ్ ఇది యాంగిల్కి సంబంధించినటువంటి లైన్, కోఆర్డినేట్ లైన్, యాక్సిస్ లైన్ కాకుండా ఒక మధ్యలో యాంగిల్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసిన లైన్ కాబట్టి దీనికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఈ విధంగా ఇస్తాం. తర్వాత డో బై డో జెడ్ ఏజెడ్. ఇది సిలిండ్రికల్ సిస్టంలో. నెక్స్ట్ స్పెరికల్ సిస్టంలో అండ్ ఇక్కడ డో బై డో ఆర్ ఇంటూ ఏఆర్. సో ఈ ఆర్ కూడా యాంగిల్ క్రియేట్ చేయడానికి, తీటా అనబడే యాంగిల్ కోసం యూజ్ చేసినటువంటి లైన్ కాబట్టి ఇందులో కూడా ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ కొంచెం కాస్ట్లీ, r² అవుతుంది. ఇక్కడ జస్ట్ 1/రో ఇంటూ రో చేస్తుండే, ఇక్కడ 1/r² ఇంటూ r² చేస్తున్నాం. నెక్స్ట్ డో బై డో థీటా ఇంటూ ఏ థీటా. ఓకే, ఇక్కడ వెరైటీగా ఏం చేస్తామనంటే 1/r రావాలి. కాకపోతే ఇక్కడ సైన్ థీటా పెడతాం, ఇక్కడ సైన్ థీటా పెడతాం. యాంగిల్ని డైరెక్ట్గా వదిలిపెట్టకూడదు. సిమిలర్లీ ఇక్కడ కూడా నెక్స్ట్ ఇక్కడ పై కదా, దీన్ని కూడా సేమ్ అంతే, 1/sin థీటా డో బై డో పై ఇంటూ ఏ పై, అంతే. ఇక్కడ మళ్ళీ సైన్ థీటా అవసరం లేదు, ఎందుకనంటే సైన్ థీటా ఇస్ ఫర్ ఏ థీటా, థీటా రిలేటెడ్ కాంపోనెంట్స్కి, దీనికి అవసరం లేదు. ఇది ఓవరాల్గా ఇది గ్రేడియంట్, ఇది డైవర్జెన్స్ చూడండి. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైవర్జెన్స్. ఒక డైవర్జెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకోసం వాడతాం? మెయిన్గా 2 పర్పస్లు ఉంటాయి. టు చెక్ సింక్ ఆర్ సోర్స్ నేచర్ ఆఫ్ ఎ పాయింట్. అంటే ఒక పాయింట్ సింక్ లాగా యాక్ట్ చేస్తుందా, ఫీల్డ్లో సోర్స్ లాగా యాక్ట్ చేస్తుందా అని చూడ్డానికి. టు చెక్ స్ట్రెంథెనింగ్ ఆర్ వీకెనింగ్ ఆఫ్ ఫీల్డ్ ఎట్ అ పాయింట్. ఫీల్డ్లో ఒక పాయింట్ దగ్గర ఆ ఫీల్డ్ స్ట్రెంథన్ అవుతుందా, వీకెన్ అవుతుందా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. సో నేను ఒక 4 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫీల్డ్స్ డ్రా చేస్తాను. అక్కడ డైవర్జెన్స్ ఎట్లుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఆ ఫీల్డ్స్. ఇది లెట్ us say దిస్ ఇస్ వెక్టర్ ఫీల్డ్ ఏ. సో ఇక్కడ ఒక పాయింట్ పి ఉంది. ఈ పాయింట్ దగ్గర వాట్ ఇస్ ద డైవర్జెన్స్? సో డైవర్జెన్స్ ఆఫ్ వెక్టర్ ఫీల్డ్ ఏ ఎట్ పాయింట్ పి. ఇక్కడ కూడా అంతే, డైవర్జెన్స్ ఆఫ్ వెక్టర్ ఫీల్డ్ ఏ ఎట్ పాయింట్ పి. ఈ పాయింట్ పి దగ్గర డైవర్జెన్స్ కనుక్కోవాలి నేను. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది, డైవర్జెన్స్ జరుగుతుంది. అంటే దిస్ పాయింట్ సీమ్స్ లైక్ అ సోర్స్ ఆర్ సింక్. డైవర్జెన్స్ ఉంది కాబట్టి సోర్స్ అని చెప్పొచ్చు దీన్ని.
ఇక్కడ డైవర్జెన్స్ ఇస్ పాజిటివ్, డైవర్జెన్స్ ఇస్ హ్యాపెనింగ్ అంటే ఇక్కడ డైవర్జెన్స్ జరుగుతుంది. డైవర్జెన్స్ అంటే ఏంటన్నట్టు, దట్ మీన్స్ ఇట్స్ అ సోర్స్ అన్నట్టు. ద పాయింట్ యాక్టింగ్ యాజ్ అ సోర్స్ అంటే కదా ఫీల్డ్ బయటికి వెళ్ళిపోతుంది పాయింట్ నుంచి. ఈ పాయింట్ దగ్గర చూడండి, ఫీల్డ్స్ ఆర్ కమింగ్ కన్వర్జింగ్. కన్వర్జెన్స్ అంటే నెగిటివ్ డైవర్జెన్స్. సో ఇక్కడ డైవర్జెన్స్ తీస్తే నెగిటివ్ క్వాంటిటీ వస్తుంది మనకి. సో వీ కెన్ సే దిస్ ఇస్ కన్వర్జింగ్ పాయింట్ ఆర్ కన్వర్జెన్స్, ఆర్ దిస్ పాయింట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ సింక్ పాయింట్. సింక్ అంటే అన్ని వచ్చి అక్కడ కలెక్ట్ అయిపోతుంది ఆ పాయింట్ దగ్గర, ఫీల్డ్ లైన్స్ అంతా కూడా. ఈ పాయింట్ దగ్గర చూడండి, ఈ పాయింట్ దగ్గర ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి, ఫీల్డ్ లైన్స్ పోతా ఉన్నాయి, ఇన్కమింగ్ లైన్స్, అవుట్ గోయింగ్ లైన్స్. ఇక్కడ చూస్తే ఇన్కమింగ్ లైన్స్ లెంత్ ఇంత ఉంది, అవుట్ గోయింగ్ లైన్స్ పెరిగినాయి. సో వీక్ ఫీల్డ్ వచ్చి స్ట్రాంగ్ ఫీల్డ్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఫీల్డ్ ఈజ్ స్ట్రెంథనింగ్. నేను ఆల్రెడీ చెప్పాను దట్ either to check sink or source nature or check strengthening or weakening of field. సో ఇక్కడ స్ట్రెంథనింగ్ జరుగుతుంది కాబట్టి ఈ కేసులో కూడా కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ లేకున్నా కూడా స్ట్రెంత్ చెకింగ్ కోసం కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఇది పాజిటివ్ డైవర్జెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, స్ట్రెంథనింగ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వెక్టర్స్ సేమ్ ఉన్నాయి, న్యూట్రల్. So divergence at this point is 0. There is no source nature, no sink nature, and no strengthening or weakening. Zero divergence. Neutral point antam danni. Divergence అయిపోయింది, which is a dot product of del operator and vector. Next one, curl. So curl లో cross product యూజ్ చేస్తాం. So curl happens like this. Del cross of vector field A and the cross product gives you a vector quantity only. So output of curl is a vector only, not scalar. It is a vector quantity. And మూడు coordinate systems లో how it happens అనేది కూడా చూద్దాం. So curl of A in Cartesian coordinate system, దీంట్లో AX cap, AY cap, AZ cap. Next, dou by dou x, dou by dou y, dou by dou z. X component AX, Y component AY, Z component AZ. ఇది కార్టీజియన్ సిస్టంలో. నెక్స్ట్ సిలిండ్రికల్ సిస్టంలో, దీంట్లో ఏ రో క్యాప్, ఏ ఫై క్యాప్, ఏజెడ్ క్యాప్, dou by dou rho, dou by dou phi, dou by dou z. And rho component, phi component, z component. కాకపోతే యాంగిల్ని ఎక్కడ ఒంటరిగా వదిలిపెట్టొద్దు అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇక్కడ రో రో రెండు ప్లేసెస్లో రోని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. బయట 1/ρ మల్టిప్లై చేస్తాం మ్యాట్రిక్స్ బయట. ఇది మనకి సిలిండ్రికల్లో. నెక్స్ట్ స్పెరికల్లో, ఏఆర్ క్యాప్, ఏ థీటా క్యాప్, ఏ ఫై క్యాప్, dou by dou r, dou by dou theta, dou by dou phi. R component, theta component, phi component. కాకపోతే యాంగిల్స్ని ఒంటరిగా వదిలేద్దని తెలుసు మనకి. సో దీనికి రో ఇవ్వాలి, ఈ థీటాకి ఆర్ కలపాలి, మల్టిప్లై చేయాలి. అండ్ ఇక్కడ 1/r ఇంటూ రో చేయాలి. So this is curl of vector field A. So significance of curl చూద్దాం. కర్ల్ దేనికి వాడతారంటే టు చెక్ rotation about the point P.
స్పేస్లో వెక్టర్లో ఒక పాయింట్ పి తీసుకున్నామంటే ఆ పాయింట్ దగ్గర ఏమైనా రొటేషన్ జరుగుతుందా ఫీల్డ్ అని చెక్ చేయడానికి కోసము మనము కర్ల్ని యూజ్ చేస్తాం. సో ఇది కూడా ఒక 3 ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ ఒక పాయింట్ పి ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ పి ఉంది. అండ్ ఐ హ్యావ్ టు క్యాల్కులేట్ ద కర్ల్ ఆఫ్ దిస్ వెక్టర్ ఫీల్డ్ ఏ అనుకుందాం అట్ పాయింట్ పి. ఇక్కడ కూడా కర్ల్ ఆఫ్ ఏ అట్ పాయింట్ పి, కర్ల్ ఆఫ్ ఏ అట్ పాయింట్ పి. ఇక్కడ పాయింట్లో చూస్తే ఇక్కడ దీని చుట్టూ రొటేషన్ కనబడతలేదు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ పి దగ్గర ఒక బాల్ ఉంది అనుకుందాం, ఒక బాల్ ఉంది అనుకోండి. ఇక్కడ ఈ బాల్ చూడండి, ఇక్కడ నుంచి ఫోర్స్ వస్తుంది, ఇక్కడ నుంచి ఫోర్స్ వస్తుంది. ఫోర్స్ ఫ్రమ్ దిస్ సైడ్ ఈజ్ లెస్ దెన్ ఫోర్స్ ఫ్రమ్ దిస్ సైడ్ ఈజ్ మోర్ డామినేటింగ్. సో బాల్ విల్ టెండ్ టు రొటేట్, రొటేషన్ జరుగుతుంది ఆ బాల్ దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర యూఆర్ గోయింగ్ టు గెట్ పాజిటివ్ కర్ల్, ఎందుకంటే రొటేషన్ జరుగుతోంది అక్కడ. సో పాజిటివ్ నెగిటివ్ అనేది నేను చెప్పను, ఇట్స్ వెక్టర్ క్వాంటిటీ కాబట్టి 0 నాట్ ఈక్వల్ టు 0 అంటే కర్ల్ ఎగ్జిస్ట్స్ సమ్ వాల్యూ పాజిటివ్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి, న్యాచురల్లీ దెర్ ఈస్ అ రొటేషన్ కదా. సో నేను ప్లస్ మైనస్ చెప్పకూడదు, ఇక్కడ తప్పు. కర్ల్ నాట్ ఈక్వల్ టు 0 అంటే కర్ల్ ఎగ్జిస్ట్స్, కర్ల్ ఉన్నది. ఈ పాయింట్ దగ్గర చూడు, ఏ విధంగా చూసినా కూడా కర్ల్ ఈజ్ ఈక్వల్ టు 0, రొటేషన్ అనేది జరగడానికి పాసిబిలిటీ లేదు. కర్ల్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లైన్ ఇంటిగ్రల్ గురించి మాట్లాడదాం. సో ఇప్పటిదాకా మనము పాయింట్ ఫామ్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇంటిగ్రల్ పాయింట్లో మాట్లాడదాం, ఇంటిగ్రల్ ఫామ్లో మాట్లాడుకుందాం. సో ఇంటిగ్రల్ ఫార్మ్ ఇస్ గ్లోబల్ ఫార్మ్ అనమాట. ఇందాక నేను టోటల్ వైర్ అన్నాను, టోటల్ వైర్లో వోల్టేజ్ ఉంటుంది అని అన్నాను, టోటల్ వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది అని అన్నాను. సో దట్ ఈస్ ఆల్ ఫర్ ఇంటిగ్రల్. కానీ పాయింట్ లెవెల్ అంతా కూడా డిఫరెన్షియల్ ఆపరేటర్. సో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ నోట్ లాగా రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి పాయింట్ ఫార్మ్ అని అంటాం. పాయింట్ ఫార్మ్ ఆల్సో కాల్డ్ ఎస్ డిఫరెన్షియల్ ఫార్మ్ అని కూడా అంటాం. పాయింట్ ఫార్మ్ ఆర్ డిఫరెన్షియల్ ఫార్మ్. It is used to study the phenomena at local level or minute level. Next one is integral form. Used to study effects at global level, or I can say gross level. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ డిఫైన్ చేసేటప్పుడు కూడా ఇంటిగ్రల్ ఫామ్ ఉంటుంది, పాయింట్ ఫామ్ ఆర్ డిఫరెన్షియల్ ఫామ్ సపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇంటిగ్రల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో లైన్ ఇంటిగ్రల్ గురించి మాట్లాడినప్పుడు కూడా రెండు రకాల లైన్ ఇంటిగ్రల్స్ ఉంటాయి. ఓపెన్ లైన్ ఇంటిగ్రల్ అంటాము, క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ అంటాం. ఓపెన్ లైన్ ఇంటిగ్రల్ ఎలా ఉంటుందంటే, అంటే దీని మీనింగ్ ఏంటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ ఫీల్డ్, లెట్ us say this is a field called A. ఏ అనబడేటువంటి ఒక ఫీల్డ్ ఈ స్పేస్లో ఉంది. ఈ ఫీల్డ్లో నేను ఒక లైన్ పెట్టాను. లైన్ అంటే సంథింగ్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ పాత్ విచ్ జాయిన్స్ 2 points ఇస్ లైన్. ఈ 2 పాయింట్స్కి రీచ్ కావడానికి యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ లైన్స్. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా 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 తిరిగి ఉండొచ్చు. సో to go between 2 points you have different paths. So let us say a path is C అనబడేటువంటి పాత్. సో ఇక్కడ ఈ లైన్ ఇంటిగ్రల్ సూచించేది ఇదే అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ A into DL ఫ్రమ్ పాయింట్స్ A to B, స్టార్టింగ్ పాయింట్ అండ్ ఫినిషింగ్ పాయింట్, త్రూ పాయింట్ C అంటే పాత్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ ఓపెన్ లైన్ ఇంటిగ్రల్.
ఓకే, ఓపెన్ లైన్ ఇంటిగ్రల్. నెక్స్ట్ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకో. సో ఈ ఫీల్డ్ ఉంది, ఏ అనబడేటువంటి ఒక ఫీల్డ్. స్టార్టింగ్ పాయింట్ ఏ అని చెప్పాను, ఫినిషింగ్ పాయింట్ బి అని చెప్పిన. ఏ నుంచి బికి ఒక పలానా పాత్లో పోయినావు, ఫర్ ఎగ్జాంపుల్ సి. మళ్ళా ఫినిషింగ్ పాయింట్ నుంచి సేమ్ స్టార్టింగ్ పాయింట్కి నువ్వు తిరిగి వచ్చినావు. లెట్ అస్ సే దిస్ ఇస్ సమ్ పాత్ C2, ఇది C1, ఇది C2 అని అనుకుందాం. ఈ లైన్, ఈ క్లోజ్డ్ లైన్, ఈ క్లోజ్డ్ పాత్ అవుతుందో దీని నెంబర్ తీసే ఇంటిగ్రల్నే క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ అంటాం. దీన్ని ఏ నుంచి బికి చేసే ఇంటిగ్రేషన్ లైన్ ఇంటిగ్రల్ డిఎల్ వెక్టర్ ఏ. క్లోజ్డ్ అని చూపించడానికి ఒక సర్కిల్ పెట్టేస్తాం ఇక్కడ సింబల్. అండ్ పాత్ డినోట్ చేయడానికి C1, C2 రెండు పాత్స్ ఇలా చూపిస్తాం. అండ్ ఇది ఇన్ఫ్యాక్ట్ ఇట్లా కూడా కాదు, ఈ టెక్నికల్గా ఇంకా ఏ అని రాస్తాం కిందనే పాయింట్స్, ఏ నుంచి బి నుంచి ఏకి అన్నిటి, దాని మీనింగ్. దిస్ ఇస్ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్. ఇది లైన్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్. సర్ఫేస్ ఇంటిగ్రల్ లైన్ లాగే ఇది కూడా ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ది చూద్దాం. సో సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అంటున్నాము. వెక్టర్ ఏ డిఎస్ డిఫరెన్షియల్ సర్ఫేస్ని ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ సర్ఫేస్ వస్తుంది. సో సర్ఫేస్ అనేది 2 డైమెన్షనల్ క్వాంటిటీ కాబట్టి రెండు ఇంటిగ్రేషన్ బార్స్ ఈ సింబల్స్ పెడతాం. అండ్ కింద ఒక ఎస్ అని పెడతాం. ఎస్ అంటే ఇది సర్ఫేస్ అని లెక్క. సో ఇది ఓపెన్ సర్ఫేస్ ఇంటిగ్రల్ అనమాట. ఓపెన్ సర్ఫేస్ ఇంటిగ్రల్. సై అంటే ఏంటి? దిస్ ఇస్ దిస్ సింబల్ సై, పిఎస్ఐ, సై అని అంటాం. ఇట్ ఇంటిగ్రేట్స్ ఫ్లక్స్ ఆర్ ఫీల్డ్ లైన్స్. సో బేసికలీ ఓపెన్ సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే మెజర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ perpendicular to a surface. ఆర్ దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా సింపుల్ ఏం చెప్తానంటే ఫ్లక్స్ ఆఫ్ ఏ. సో వెక్టర్ ఏ ఒక ఫ్లక్స్ ఉంది, ఒక ఫీల్డ్ ఉందనంటే ఫీల్డ్లో ఫీల్డ్ లైన్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్డ్ లైన్స్ ఎంత ఉందని మెజర్ చేయడానికి ఓపెన్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ వాడతాం. అండ్ ఆ డెఫినేషన్ ఏమని చెప్పి మెజర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ పర్పెండిక్యులర్ టు ఏ సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంది, దిస్ సర్ఫేస్ ఇస్ దేర్. నేను స్పేస్లో ఒక సర్ఫేస్ని కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సర్ఫేస్ నుంచి ఫ్లక్స్ లైన్స్ వెళ్తున్నాయి. ఏ అనబడేటువంటి ఒక క్వాంటిటీ ఉంది, అది ఒక వెక్టర్ ఉంది, దానికి సంబంధించిన ఫ్లక్స్ లైన్స్ వెళ్తా ఉన్నాయి. సో ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ అయితే ఉంటుందో ఆ డైరెక్షన్లో ఉన్నటువంటి ఫ్లక్స్ లైన్స్ మాత్రమే మెజర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఈ లైన్స్ ఉన్నాయి, ఇవి సర్ఫేస్ నుంచి పర్పెండిక్యులర్ కాదు, ఒక ఎక్కువ యాంగిల్లో డీవియేట్ అవుతున్నాయి, అవి మెజర్ చేయవు. ఏవైతే ఆల్మోస్ట్ పర్పెండిక్యులర్లో ఉంటాయో అవి మాత్రమే ఇది మెజర్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇట్ విల్ ఓన్లీ మెజర్ దోస్ ఫ్లక్స్ లైన్స్ పాసింగ్ పర్పెండిక్యులర్ టు ద కన్సిడర్డ్ ఓపెన్ సర్ఫేస్. అండ్ ఫిజికల్గా ఓపెన్ సర్ఫేస్ మీనింగ్ ఏంటంటే జస్ట్ యూ టేక్ అ పేపర్, ఒక ఎంటీ పేపర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఇస్ అన్ ఓపెన్ సర్ఫేస్ అంతే. ఇట్ హ్యాస్ ఓన్లీ ఏరియా, కేవలం ఏరియా ఉంటుంది. నెక్స్ట్ క్లోజ్డ్ సర్ఫేస్ గురించి మాట్లాడతాం. క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఇలా అనేకమైనటువంటి ఓపెన్ సర్ఫేస్లను తీసుకొని ఒక డబ్బానో ఒక క్లోజ్డ్ వాల్యూమ్ని నువ్వు ఫామ్ చేసుకోగలిగితే దట్ ఈస్ అ క్లోజ్డ్ సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ అ బాక్స్, దిస్ బాక్స్ ఈజ్ అ క్లోజ్డ్ సర్ఫేస్. అంటే ఇక్కడ ఇదొక ఓపెన్ సర్ఫేస్, ఇక్కడ ఒక ఓపెన్ సర్ఫేస్, పైన ఒక ఓపెన్ సర్ఫేస్, కింద ఒక ఓపెన్ సర్ఫేస్, అన్నిటిని కలిపి
ఈ బాక్స్ లోపల కొంత వాల్యూమ్ని ఎంక్లోజ్ చేయడం జరిగింది. సో క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఇదన్నమాట. కాంబినేషన్ ఆఫ్ ఆర్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఓపెన్ సర్ఫేసెస్ ఈజ్ క్లోజ్డ్ సర్ఫేస్. సో మనము సర్ఫేస్ ఇంటిగ్రేషన్తోని ఫ్లక్స్ లైన్స్ని, ఫీల్డ్ లైన్స్ని మెజర్ చేయాలనుకున్నాము, పాసింగ్ ఇన్ పర్టికులర్ టు వన్ పర్టికులర్ సర్ఫేస్. సో అట్లా ఒక బాక్స్ తీసుకున్నాం అనుకో, 6 సర్ఫేస్లు ఉంటాయి. సో నీకేమొస్తుంది టోటల్గా ఆ రీజియన్లో నుంచి టోటల్ నెట్ ఫ్లక్స్ ఎంత వెళ్తుంది ఫ్రమ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, అది మెజర్ చేస్తాం బై యూజింగ్ క్లోజ్డ్ సర్ఫేస్. సో క్లోజ్డ్ సర్ఫేస్ రాయటము ఈ విధంగా రాస్తాం, ds. సో దిస్ గివ్స్ యూ నెట్ అవుట్వర్డ్ ఫ్లక్స్. ఆ క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి టోటల్గా నెట్గా ఎంత ఫ్లక్స్ బయటికి వెళ్ళిపోతుంది అని మెజర్ చేస్తూ ఉంటాం. అండ్ ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ యాజ్ సమ్మేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఓపెన్ సర్ఫేస్ ఇంటిగ్రల్స్. ఇప్పుడు మనము కన్జర్వేటివ్ ఫీల్డ్స్, నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో కన్జర్వేటివ్ ఫీల్డ్ అని దేన్ని అంటారంటే, సపోజ్ ఒక ఫీల్డ్ ఉంది, ఈ విధంగా ఒక ఫీల్డ్ ఉంది. సపోజ్ ఈ ఫీల్డ్లో 2 పాయింట్స్ తీసుకున్నాను, ఏ అండ్ బిని. అండ్ ఈ ఏ అండ్ బి నుంచి ఒక పార్టికల్ని నేను మూవ్ చేశాను. సో the work done in moving a particle between 2 points in a field, if work done does not depend on the path taken. అర్థమవుతుందా? అంటే నేను ఆ పార్టికల్ని ఈ డైరెక్షన్లో ఈ పాత్లో తీసుకెళ్ళినా, లేదు ఇట్లా స్ట్రైట్ లైన్ పాత్లో తీసుకెళ్ళినా, లేదు ఇట్లా రౌండ్ కొట్టి తీసుకెళ్ళినా, ఎలా తీసుకెళ్ళినా నాకు ఖర్చు అయ్యేటువంటి ఎనర్జీ సేమే ఉంది అని అంటే అలాంటి ఫీల్డ్స్ని కన్జర్వేటివ్ ఫీల్డ్స్ అని అంటాం. ఓకే, where work done in moving a particle between 2 points is independent of path taken and depends on points itself. దీన్ని కన్జర్వేటివ్ ఫీల్డ్స్ అని అంటారు. ఈ కన్జర్వేటివ్ ఫీల్డ్స్ టెస్ట్ చేయడానికి, ఒక ఫీల్డ్ కన్జర్వేటివ్ ఫీల్డా కాదా టెస్ట్ చేయడానికి ఏం చేయాలంటే, ఫస్ట్ టేక్ కర్ల్ అట్ అ పాయింట్ ఇన్ దట్ ఫీల్డ్. సపోజ్ ఏ అనబడేటువంటి ఒక ఫీల్డ్ని నేను కర్ల్ తీసుకున్నాను. కర్ల్ తీసుకుంటే నాకు కర్ల్ 0 వచ్చింది అనుకో, అంటే 0 ఈజ్ నథింగ్ బట్ నల్ వెక్టర్, దెన్ ఇట్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫీల్డ్. దిస్ ఇస్ నల్ వెక్టర్. అండ్ ఒక పాయింట్ ఏం చెప్పాను, ఒక పాయింట్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేయడానికి నువ్వు తీసుకున్న దారితోని సంబంధం లేదు. అర్థమైందా? నువ్వు తీసుకున్న దారితోని సంబంధం లేదు అని అంటే నువ్వు ఎలా వచ్చినా ఎలా వెళ్ళినా ఈ టోటల్ క్లోజ్డ్ పాత్లో జరిగే వర్క్ 0. సో క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఈజ్ 0. అర్థమైందా? ఇఫ్ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఇఫ్ యూ టేక్ ఇన్ అ పర్టికులర్ ఫీల్డ్ ఈజ్ 0 and curl of the field is 0, then it is a conservative field. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మన ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ గ్రావిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆర్ గ్రావిటీ both are conservative fields.
గ్రావిటీ కంటే గ్రావిటేషనల్ ఫీల్డ్స్ అని రాద్దాం. అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్స్ అంటే విచ్ ఆర్ నాట్ కన్జర్వేటివ్ ఫీల్డ్స్. దీనికి ఎగ్జాంపుల్స్ డైరెక్ట్ రాసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థం కాలే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ నాన్ కన్జర్వేటివ్ అంటే కర్ల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నాట్ నెగిటివ్, ఈజ్ నాట్ జీరో. అంటే కర్ల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తీసుకుంటే ఇట్ ఈస్ జీరో ఆర్ నో, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో. ఇది మన మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ లో చూసుకుంటాం మనం దీన్ని. ఆంపియర్స్ లా J ప్లస్ ఎప్సిలాన్ నాట్, ఇది డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. లేదా మనము ఈ విధంగా కూడా రాసుకోవచ్చు సేమ్ థింగ్, డెల్ క్రాస్ H ఈజ్ ఈక్వల్ టు J ప్లస్ JD బై JT, ఇలా కూడా రాయొచ్చు. దిస్ ఈస్ ఆంపియర్స్ లా ఫ్రమ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇస్ vortex flow in fluid dynamics. అండ్ ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకు తెలుసు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఇట్ ఈస్ రొటేషనల్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ఆల్వేస్ రొటేటింగ్. అంటే ఇఫ్ యూ టేక్ కర్ల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎగ్జిస్ట్, కర్ల్ ఎగ్జిస్ట్. సిమిలర్గా వార్టెక్స్ అంటే కూడా మీకు తెలుసు అనుకుంటా. వార్టెక్స్ ఫ్లో అంటే you just see the figure, vortex flow. For example, you see this వాటర్ లోపల వార్టెక్స్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా వాటర్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వార్టెక్స్ ఫ్లో అనమాట. సో వార్టెక్స్ ఫ్లో ఈజ్ అసోసియేటెడ్ విత్ రొటేషన్ అనమాట. సో రొటేషన్ కలిగిన ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవి నాన్ కన్జర్వేటివ్ నేచర్లోకి వస్తాయి, వాటికి కర్ల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇర్రోటేషనల్ ఫీల్డ్స్ అండ్ సోలెనాయిడ్ ఫీల్డ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. హౌ టు చెక్ వెదర్ ఫీల్డ్ ఈస్ ఇర్రోటేషనల్ ఆర్ నాట్. ఇర్రోటేషనల్ అంటే రొటేషన్ ఉండదు అని అంటే యూ టేక్ కర్ల్ ఆఫ్ దట్ ఫీల్డ్, ఇట్ బికమ్స్ జీరో, సింపుల్. సోలెనాయిడ్ అంటే ఏంది? సోలెనాయిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్ మ్యాగ్నెట్ ఉంది, దీన్ని మ్యాగ్నటైజ్ చేయడానికి యూ డూ ఒక వైండింగ్ చేస్తాం, ఒక ఫీల్డ్ వైండింగ్. దిస్ ఈజ్ అ సోలెనాయిడ్ షేప్ వైండింగ్ కదా, అండ్ ద వైండింగ్ ఈస్ రౌండ్. బేసిక్గా ఇలా ఎందుకు చేస్తామనంటే అసలు టోటల్ ప్రతి కండక్టర్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఫ్లక్స్ కంప్లీట్గా ఈ బార్ మ్యాగ్నెట్ నుంచి వెళ్ళడానికే. అంటే డైవర్జెన్స్ అనేది ఉండదు అనమాట సోలెనాయిడ్లో. సో డైవర్జెన్స్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఈజ్ జీరో, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సోలెనాయిడ్ ఫీల్డ్. దిస్ ఇస్ ఇర్రోటేషనల్, దిస్ సోలెనాయిడ్ ఫీల్డ్. దీన్ని యూ కెన్ ఆల్సో కాల్డ్ ఎస్ డైవర్జెన్స్ ఫ్రీ ఫీల్డ్. అండ్ కర్ల్ ఆఫ్ ఎ వెక్టర్ ఇస్ జీరో అంటున్నానంటే దట్ ఈస్ కన్జర్వేటివ్ ఆర్ నాన్ కన్జర్వేటివ్? ఇట్ ఈస్ ఎ కన్జర్వేటివ్ ఫీల్డ్. సో యూ కెన్ రైట్ ఆల్ కన్జర్వేటివ్ fields are irrotational. But converse is not true. అంటే all irrotational fields are not conservative fields. ఈ సోలెనాయిడల్ ఫీల్డ్ ఎగ్జాంపుల్ చెప్పండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ మనకి సెకండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఏముంటుంది? డెల్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైవర్జ్ కాదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది ఎప్పుడు అని అంటే ఏంది, ఎప్పుడు 2 పోల్స్ ఉంటున్నాయి అన్నట్టు. సో మోనోపోల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోనోపోల్స్. దీన్నే మనం గాస్ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. దిస్ ఇస్ సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. అండ్ పైన ఇక్కడ చెప్పిందేమో దిస్ వాజ్ ఫోర్త్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. ఇది ఆంపియర్స్ లా ఇన్ మోడిఫైడ్ ఫామ్. నెక్స్ట్ డైవర్జెన్స్ థియరం. డైవర్జెన్స్ థియరం ఏం చెప్తుందనంటే డైవర్జ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి, ఒక వాల్యూమ్లో డైవర్జెన్స్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక పాయింట్ చెప్పాను, క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఏంటిది, అనేకమైన ఓపెన్ సర్ఫేసెస్ని కలిపి పెట్టేసి దాని లోపల ఒక వాల్యూమ్ని ఎంక్లోజ్ చేస్తే దట్ ఈస్ క్లోజ్డ్ సర్ఫేస్. సో దట్ ఈస్ డైవర్జెన్స్ థియరం అనమాట. డైవర్జెన్స్ థియరం ఏం చెప్తుందంటే క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ వెక్టర్ క్రియేట్స్ ఏ వాల్యూమ్, ఎన్క్లోజెస్ అ వాల్యూమ్. సో వాల్యూమ్ అంటే 3 ఇంటిగ్రేషన్లు. వాల్యూమ్ గురించి మాట్లాడినప్పుడు డివి తీసుకోవాలి, డిఫరెన్షియల్ వాల్యూమ్. అండ్ డివి ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ కదా, బేసిక్గా వాల్యూమ్ అంటేనే స్కేలార్. సో ఇక్కడ కూడా నీకు ఒక స్కేలార్ క్వాంటిటీ కావాలి ఏకి సంబంధించి. సో డాట్ ప్రోడక్ట్ తీసుకోవాలి, డైవర్జెన్స్. సో డాట్ ప్రోడక్ట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ కదా. సో డైవర్జెన్స్ టెల్స్ దట్ closed surface encloses a volume inside it. నెక్స్ట్ స్ట్రోక్స్ థియరం ఉంటుంది. ఈ స్ట్రోక్స్ థియరం ఏం చెప్తుందనంటే ఎట్లయితే క్లోజ్డ్ సర్ఫేసెస్ కలిపితే మనకి ఒక వాల్యూమ్ ఎన్క్లోజ్ అవుతుందో అదేవిధంగా ఓపెన్ లైన్ అంటే ఒక సింగిల్ లైన్, క్లోజ్డ్ లైన్ అంటే ఈ లైన్ని ఇట్లా క్లోజ్ చేసేస్తే ఈ క్లోజ్డ్ లైన్ అయిపోయింది. ఈ క్లోజ్డ్ లైన్ అయినప్పుడు, లైన్ క్లోజ్ చేసినప్పుడు ఆ లైన్ వెంబడి నీకు ఒక సర్ఫేస్ వచ్చేస్తుంది కదా, ఒక ఓపెన్ సర్ఫేస్ వస్తుంది కదా. సో క్లోజ్డ్ లైన్ క్రియేట్స్ అన్ ఓపెన్ సర్ఫేస్. అది స్ట్రోక్స్ థియరం చెప్తుంది అనమాట. సో క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఇంటూ డిఎల్ క్రియేట్స్ అ ఓపెన్ సర్ఫేస్ ఎస్ డిఎస్ అండ్ సర్ఫేస్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. సో డెల్ క్రాస్ ఏ క్రాస్ ప్రొడక్ట్ తీసుకోవాలి. దిస్ ఇస్ స్ట్రోక్స్ థియరం. పైననేమో డైవర్జెన్స్ థియరం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి క్వశ్చన్స్ అడుగుతారు, నల్ ఐడెంటిటీ మీద అడుగుతారు. అంటే ఏ కండిషన్స్లో నల్ అనేబడే ఐడెంటిటీ వస్తుంది. సపోజ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు టేక్ కర్ల్ ఆఫ్ gradient of A. Curl of gradient of A is 0, null. అంటే ఎలా చూపిస్తుంది దీన్ని, కర్ల్ ఆఫ్ గ్రేడియంట్ ఆఫ్ ఏ, గ్రేడియంట్ ఆఫ్ ఏ అంటే డెల్ ఇంటూ ఏ డైరెక్ట్గా. నెక్స్ట్ డైవర్జెన్స్ ఆఫ్ curl of A is also 0. So divergence of curl of A ఇది కూడా 0నే. ఇది నల్ ఐడెంటిటీ. సో ఈ సందర్భంగా మనము టీజీఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ ఏఈ 2023 ఎగ్జామ్లో ఇది ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పటిదాకా మనం చదువుకున్న దానికి రిలవెంట్గా దీన్ని సాల్వ్ చేద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇఫ్ ద డైవర్జెన్స్ ఆఫ్ ద ఫీల్డ్ వెక్టర్ ఈస్ 0 ఎవ్రీవేర్ ఇన్ ద ఫీల్డ్, దెన్ ఇట్ ఈస్ ఎ సోలెనాయిడల్ ఫీల్డ్.
వాడు ఏమంటున్నాడు, డైవర్జెన్స్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఆఫ్ వెక్టర్ ఈజ్ 0 అని అంటున్నాడు. అంటే ఇట్ ఈస్ ఎ డైవర్జెన్స్ ఫ్రీ ఫీల్డ్ ఈ సోలనాయిడల్ ఫీల్డ్. ఆప్షన్ ఏ ఇస్ డైరెక్ట్లీ కరెక్ట్. కర్ల్ ఆఫ్ ఎ గ్రేడియంట్ ఆఫ్ ఎ స్కేలర్ ఫంక్షన్ డస్ నాట్ వానిష్ ఐడెంటికలీ. కర్ల్ ఆఫ్ ఎ గ్రేడియంట్ ఫంక్షన్, కర్ల్ ఆఫ్ గ్రేడియంట్ ఆఫ్ ఎ స్కేలర్ ఫంక్షన్, ఇందాకనే చెప్పిన కర్ల్ ఆఫ్ ఎ గ్రేడియంట్ డెల్ ఇంటూ ఏ ఈజ్ 0, నల్ వెక్టర్. డస్ నాట్ వానిష్ అంటున్నాడు, ఇట్ విల్ వానిష్ ఐడెంటికలీ. నల్ కాబట్టి వానిష్ అని చెప్పాలి. సో దిస్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. డైవర్జెన్స్ ఆఫ్ ఎ వెక్టర్ ఈజ్ వెక్టర్. డైవర్జెన్స్ ఆఫ్ ఎ వెక్టర్ ఈజ్ స్కేలర్. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, డైవర్జెన్స్ అంటే డాట్ ప్రోడక్ట్ యూజెస్ స్కేలర్. గ్రేడియంట్ ఆఫ్ ఎ స్కేలర్ ఈ స్కేలర్, వెక్టర్. నేను ఫస్ట్ పాయింట్ చెప్పిందే అది. గ్రేడియంట్ చేసేది ఒక స్కేలర్ ఫీల్డ్ని వెక్టర్ ఫీల్డ్ కన్వర్ట్ చేయడానికి గ్రేడియంట్ చేస్తాం. చూడండి, ఒక క్వశ్చన్లో మనం చదువుకున్న కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయిపోయినాయి. సో ఈ విధంగా మనకి ఏఈ ఎగ్జామ్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో నేను క్వశ్చన్స్ కోసం సపరేట్ ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు నేను మేజర్గా చేసే వీడియోస్ అన్ని కూడా నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంటాను, కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా చెప్తాను. సో దీంతోనే మనకి వెక్టర్ క్యాల్కులస్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్లోకి వెళ్దాం, తర్వాత మ్యాగ్నెటోస్టాటిక్స్, తర్వాత లాస్ట్లో టైం వేరింగ్ ఫీల్డ్స్. ఇవి ఉంటాయన్నమాట మనకి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో.